దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. దివంగత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వైసీపీ నాయకుల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నివాళులు అర్పించేందుకు వచ్చిన కొందరు వైసీపీ నేతలు అంత్యక్రియల వద్ద రాజకీయాలు చేయటమే కాకుండా కుటుంబ సభ్యులను కూడా తప్పుదోవ పట్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ముద్రగడ పద్మనాభం సేవలను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలనుకున్న అధికారిక లాంఛనాలను అడ్డుకోవటం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ మండలంలో ఏ రాజకీయ నాయకుడికి కూడా ఇప్పుడు దాకా అధికార లాంఛనాలతోటే సాగనంపాం. ఈ మండలం చరిత్ర అటువంటిది. కల్లాపూడి మండలం చరిత్ర అటువంటి చోట అధికార లాంఛనాలతో రాజలాంఛనాలతోటి పద్మనాభం గారిని పంపిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే మీరు చేస్తున్న రౌడీజం ఏంటిది? ఇది రాయలసీమ అనుకుంటున్నారా? నాకేం అర్థం కావట్లేదు. ముద్రగడ పద్మనాభం గారు పర్వదించే టైంకి మేము కళ్యాణ్ గారి దగ్గర కూర్చుని ఉన్నాం. ఆయన మెసేజ్ రాగానే వెంటనే 2 నిమిషాలు మౌనం పాటించింది. పెద్ద ఆయన ఇదయ్యారని చెప్పి 2 నిమిషాలు మౌనం పాటించి తదుపరి మనం ఎంత గౌరవం ఆయనకి ఇవ్వాలి అన్న దాని మీద ఆలోచన చేయడం జరిగింది. అవన్నీ నీకు తెలియదు. అటువంటి వ్యక్తిని ఎంత గౌరవంగా పంపాలని తెలియదు. ఏదో పద్మనాభం గారు వీళ్ళమ్మ నీకు రాసి పెట్టి చూపించినట్టు ఆయన ఆఖరి మాటలు ఆయన నేను నీకే అప్పచెప్పినట్టు ఇలా మాట్లాడుతూ ఉన్నావు. ఇక్కడికి వచ్చి చెప్పు దెబ్బలు తినడానికి కాకపోతే ఈ మాటలేంటి? ఒక గౌరవ రాజ్యాలతో అధికార రాజ్యాలతోటి గౌరవంగా సాగవలసిన పెద్ద మనిషి ఇంటి ముందు ఆడపిల్లను కూడా చూడనివ్వకుండా చేసి ఒక రభస క్రియేట్ చేసి శవరాజకీయం చేయడానికి నువ్వు మీ నాయకులు వచ్చారా? ఇటువంటి శవరాజకీయాలు ఏమన్నా ఉంటే మీరు పులివెందల్లో చేసుకోండి, కడప దాకా కూడా రానివ్వం. మీరు పులివెందల్లో చేసుకోండి అంతే తప్ప ఇక్కడికి వచ్చి ఈ శవరాజకీయాలు చేసి విషయాలు మటుకు చేయాలి. నేను చూస్తా ఉన్నాను, చాలా కాలంగా చూస్తా ఉన్నాను. మాట్లాడితే పోలీసు వాళ్ళని తోసేయడం, మాట్లాడితే పోలీసు వాళ్ళని కొట్టేయడం, పోలీసు వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం, ఏదో ఒక తవ్వుకు తెరతీర్చాలా ఈ డెవలప్మెంట్ జరుగుతున్న టైంలో ప్రజలను దాని నుంచి డైవర్ట్ చేయాలన్నట్టు ఆలోచన. ఆఖరికి పద్మనాభం గారు ఆయన ఇష్టం మేరకు ఆయన పొలం మార్చుకుని ఆయన ఇంకో చోటుకి వెళ్తే నువ్వు వచ్చి మా కాపులు ఇక్కడ చేసావు అవి చేసావు అని చెప్పి నువ్వు ఇంకో రకమైన ఆలోచనలు ప్రజల్లో కలగజేయడానికి మాట్లాడటం, వ్యవహారాలన్నీ మానుకోకపోతే ముందు ప్రజలతోటి లెంపకాయలు తినే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి తెలుసుకోవాల్సిందిగా రాంబాబుకి అని చెప్తా ఉన్నాను. కన్న కూతుర్ని కడసారి చూసుకోవడానికి వస్తా ఉంటుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు చెప్పి మీరు వద్దన్నారు చెయ్యొద్దన్నారు అని చెప్పి ఆ పాత్ర అంతా మీరే వహించారు. టోటల్ గా అక్కడ మా ఊరోళ్ళు నాకు కనపడలేదు పెద్దగా. అంతా మీ రకరకాల మనుషులు, రకరకాల మీ గుండాగిరి మనుషులు, రకరకాల మనుషులు కనపడ్డారు తప్ప మిగిలిన అందరూ పాపం ఆయన పోయారన్న బాధతో ఆయన అక్కడ కూర్చొని ఉంటే మీరు చేసి రౌడీజం ఒక ఆడపిల్లని అలా పంపించే సంస్కృతి ఈ నాయకుడికి ఎలాగా స్త్రీలు గౌరవించడం చేత కాదు, తల్లిని గౌరవించడం చేత కాదు, చెల్లిని గౌరవించడం చేత కాదు. ఆఖరికి ఆ చెల్లి రోడ్డు మీద పంపిన అలాగే వచ్చి భద్రామ గారు అమ్మాయిని కూడా కడసారి చూపు చూసుకోకుండా అమ్మాయిని కూడా బయట ఉంచిన విధానం పబ్లిక్ చాలా అసహించుకుంటున్నారు. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.